చిటికమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా ధ్యానించుకున్నట్టు కొరకు సిద్ధపడదాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలు వినేటప్పుడు మన హృదయాలు తెరవబడాలి. ఆ మాటలు మన హృదయాలలోనికి నింపబడినప్పుడు మన జీవితము వెలిగించబడాలి. ఎప్పుడైతే మన జీవితం వెలిగించబడుతుందో, ఎప్పుడైతే మనము దేవుని ఉద్దేశాలను జరిగిస్తామో, అప్పుడు మన జీవితాల్లో గొప్ప మేలు జరుగుతుందని బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేసినట్టుగా జాగ్రత్తగా కొంత సమయము దేవుని వాక్యాన్ని ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు జాగ్రత్తగా వినడం కొరకు ప్రయాసపడదాం. అందరు కూడా మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి సందర్భాన్ని నేను తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో నుంచి అందరు కూడా మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మాటలను వినుచున్నప్పుడు కొంచెం శ్రద్ధ కలిగి వినటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి దగ్గరికి మనము వచ్చిన తర్వాత యేసు ప్రభు వారిని మనం నమ్ముకునేటప్పుడు మన జీవితాలలో కొన్ని మేలులు జరగాలని ఆశ కలిగి ఉంటుంది. ఎవరికైనా ఆశ లేకుండా ఎవరు దేవుని దగ్గరికి రాలేరు. కాబట్టి ఆశ కలిగినటువంటి మనము ఆయనలో ఉంటూ ఆయనలో అభివృద్ధి చెందుతూ మన జీవితాలలో మేలులు పొందాలని ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక ప్రాంతం నుంచి, బెతానియా నుంచి ఒక ప్రాంతంలోనికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఆకులు గల అంజూరపు చెట్టు కనపడింది. అంజూరపు చెట్టు ఆయనకు కనపడగానే ఆయన వెళ్ళి అక్కడ కాయలు వెతికినప్పుడు అక్కడేమీ అతనికి దొరకలేదు. అవి దొరకలేదు కనుక ఆయన దానిని శపించాడు. శపించిన వెంటనే అదేమైందమ్మా? ఎండిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే తన శిష్యులు అదే మార్గమున తిరిగి వచ్చుచూ ఉండగా ఆ అంజూరపు చెట్టు ఎండిపోయి ఉండుట చూచి ఏమని అంటున్నారంటే, ఇదిగో నీవు శపించిన ఈ అంజూరపు చెట్టు ఎండిపోయిందని వాళ్ళు ఆశ్చర్యపడ్డప్పుడు ఆయన ఏమన్నారంటే, దీనికి ఆశ్చర్యపడొద్దు, మీరు కూడా నా నామమున ఏది అడిగినా అది మీకు జరుగుద్ది. ఈ కొండనెత్తి సముద్రంలో పడమన్నా ఏది జరగాలన్నా కూడా సందేహింపకుండా అడిగినప్పుడు అది మీకు జరుగుతుందని చెప్పి అక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటున్నారంటే చూడండి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అంటే ఇక్కడ మనం ప్రార్థన అయితే చేస్తున్నాం. చాలా మందిని ప్రార్థన చేయడానికి ప్రయాసపడతాం. అందరికీ ప్రార్థన చేసే అలవాటు ఉండదు. క్రైస్తవులైన వాళ్ళకు ప్రార్థన చేయకుండా బ్రతికేవాడు ఎవడు ఉండడు. రోజుకు 10 నిమిషాలు చేసేవాళ్ళు ఉంటారు, గంట చేసేవాళ్ళు ఉంటారు, 2 గంటలు చేసేవాళ్ళు ఉంటారు, 5 గంటలు చేసే ఉంటాడు, 5 నిమిషాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ప్రార్థన అనేది క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైనది.
కాబట్టి ఈ ప్రాముఖ్యమైన దాన్ని వాళ్ళు జరిగించేటప్పుడు దానిని జాగ్రత్తగా జరిగించాలని ఆశ కలిగి ఉంటాడు. అసలు మనం చెప్పినట్టుగా ఆలోచించినట్టుగా ప్రార్థన అంటే అర్థం ఏమిటి? దేవునిని అడగడం, ఆయనతో మాట్లాడటం, ఏదైనా అవసరం ఉందేమని అడగటం. మనం ఎప్పుడు ఎవరినైనా ఏదైనా ఎప్పుడు అడుగుతామంటే మనకు ఇయ్యగలడని నమ్మకం ఉంటేనే అడుగుతాం. అదే నమ్మకం లేకపోతే అడగలేము. ఎందుకు అడగలేమంటే వాని దగ్గరే లేవు, మనకేమి ఇస్తాడు, వానికే గతి లేదు, మనకేమి ఇస్తాడని మనం నమ్మలేం, అడగలేం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు ఏదైనా అడిగేటప్పుడు ఏది కావాలని మీరు అడుగుతారో అది నేను ఇయ్యగలనని నమ్మి నన్ను ప్రార్థన చేయమంటున్నాను. నేను ఇయ్యగలనని నమ్మండి. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు, అక్కడ అదే చెప్పి ప్రార్థన చేయనప్పుడు మనం అడుగునదేదో అది పొంది ఉన్నామని నమ్ముడి. అంటే ఇక్కడ ప్రార్థన చేయటానికి కావాల్సింది ఏమిటంటమ్మా? నమ్మకం. ఆమేన్. ప్రార్థన చేయటానికి కావాల్సింది ఏంటిది? నమ్మకం. అంటే నమ్మకం లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టడై ఉండుట, విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడై ఉండలేడు. అంటే నమ్మాలి. ఏమని నమ్మాలంటే నేను దేవుణ్ణి అడిగితే నాకు ఇస్తాడు అని నమ్మాలి. నేను దేవుణ్ణి అడిగితే నాకు ఇస్తాడు అని నమ్మాలి. అలా నమ్మి మనము ప్రార్థన చేయాలని బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేయుచున్నది. కానీ ఈ రోజులలో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేస్తున్నాము కానీ పొందలేకపోతున్నాం. అమ్మా మీరు బాగుండండి. ప్రార్థన చేస్తున్నాము కానీ పొందలేకపోతున్నాం. ఇక్కడ ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? మీరు చాలా మంది అనుకోవచ్చు నేను చేయలేకపోతున్నానని. మీరు ఏదో కూడా ఒకటి ఉదయం లేచినప్పుడు కానీ సాయంకాలం పడుకునేటప్పుడు కానీ ఏదో ఒక సందర్భంలో దేవుడిని అయితే అడుగుతారు, అయ్యా నాకు ఈ పని చేయయ్యా, నా పిల్లలకి ఈ పని చేయయ్యా, నాకు పని లేదయ్యా, పని దయచేయ్యా, నేను జీవించడానికి నాకు జీవనోపాధి కరువైపోయింది ప్రభువా, నేను జీవించడానికి జీవనము నాకు దయచేయి ప్రభువా, నాకు ఈ కష్టాలు వచ్చినాయ్యా, కష్టాల్లో నుంచి నాకు విడుదల దయచేయ్యా, నాకు ఈ బాధలు వచ్చినాయ్యా, ఈ బాధల్లో నుంచి నాకు విడుదల దయచేయి ప్రభువా, నాకు ఈ అనారోగ్యం వచ్చిందయ్యా, ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదల కలిగించేయండి అయ్యా, నాకు ఈ యొక్క ఇబ్బందులు వచ్చినాయ్యా, ఇబ్బందుల నుంచి నాకు విడుదల కలిగించయ్యా, ఇదిగో ప్రభువా నా బిడ్డలు నా మాటన లేదయ్యా, వాళ్ళు నా మాటకు కావలసినటువంటి బలమును దయచేయ్యా. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయటానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ప్రార్థన చేయటానికి కూడా కొన్ని పరిస్థితులు మనం ప్రార్థన ఎట్టబడితే అలా చేసేది కాదు. అందుకని ఇక్కడ అంటున్నాడు మీరు ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే మీకు అన్ని చెప్పడం కంటే ముఖ్యంగా ప్రార్థన గురించి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మేము ఇప్పటికి ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి వస్తున్నాం కదా, 2-3 నెలల నుంచి వస్తున్నాము, చెబుతున్నాము, పోతున్నాం. కానీ కొంతమందిలో కొన్ని జరగాలి. ఎప్పుడు జరగాలంటే మేము చెప్పినవి మీ జీవితాల్లో మీరు అనుభవించుకున్నప్పుడు, మేము చెప్పిన వాటిని మీ జీవితాల్లో మీరు చేసినప్పుడు, మేము చెప్పిన దాని ప్రకారము మీరు నడుచుకున్నప్పుడు మీకు జరుగుతాయి. అందుకని మీరు ఒకటి ఏం చేయాలంటే, ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, మీరందరూ కూడా ఒక ప్రార్థనలు అయితే చేస్తున్నారు కానీ ప్రతిఫలాలు అయితే పొందలేకపోతున్నారు. ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ ప్రతిఫలాలు పొందలేకపోతున్నారు. ఎందుకు ప్రతిఫలం పొందలేకపోతున్నాము? ఎందుకు పొందటకు మాకు అర్హత లేదా? మేమేమన్నా పనికిరాని వాళ్ళమా? మేము ప్రార్థన చేస్తే దేవుడు వినడా? మేము ప్రార్థన చేయడానికి మాకు హక్కు లేదా? ప్రార్థన చేసేటువంటి పద్ధతి వేరే విధంగా ఉందా అని కొన్ని కన్ఫ్యూజ్లో మనుషులు ప్రార్థన చేయడం మర్చిపోయారు. ఈ రోజుల్లో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వీళ్ళు చెప్తున్నారు ప్రార్థన చేస్తున్నారు, సమస్యకు సమాధానం రావటం లేదు. కొన్ని రోజులు చేస్తారు, తర్వాత ఏమవుతారమ్మా? వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తున్నారు? చెప్పండి. సమాధానం రాలేదు కదా. సమాధానం రాకపోతే వదిలేస్తున్నారు. వదిలేయటం వల్ల ఏమైనా సమాధానం అవుతుందా?
బాగా ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్లీజ్ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మీరు అందరూ కూడా జాగ్రత్తగా వింటున్నప్పుడు ఈ యొక్క మాటలు మన జీవితాలలో వెలుగును నింపే మాటలు, మన బ్రతుకులను వెలిగించేటువంటి మాటలు. ఈ మాటలు మీరు బాగా గమనించి ఆలోచించండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో అది పొంది ఉన్నామని నమ్ముడి. ఏం చేయాలంట? ఏదైతే మనము దేవుణ్ణి అడుగుతున్నామో అది మనము పొంది ఉన్నాము. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మీరు చాలా రోజుల నుంచి చాలా ప్రదేశాలలోనికి మనం వెళుతూ ఉంటాము. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నాక మేము బాగుపడ్డాము, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడిపోయాయి, ఇంతకుముందు మాకు తినటానికి కూడా లేదు, ఇప్పుడు మేము బలంగా తినగలుగుతున్నాము, సంతోషంగా ఉండగలుగుతున్నాము, ఇంతకుముందు మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు అవేమి లేవు, మేము అభివృద్ధి చెందుతున్నాము. ఇవన్నీ వాళ్ళు చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. కొంతమంది ఏం చెప్తుంటారంటే మాకు జబ్బులు వచ్చాయి, ఈ జబ్బులు మాకు పోయాయి, ఈ రోగం వచ్చింది, ఈ రోగంలో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేస్తే దేవుడు మాకు తీసేశాడు, ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నమ్మాలా నమ్మకూడదా? నమ్మాలని వస్తే మరి మాకు తగ్గలేదేంది, వాళ్ళకు తగ్గింది కదా మాకెందుకు తగ్గలేదు, వాళ్ళకు పోయింది కదా మాకెందుకు పోలేదు, వాళ్ళకు తీసేసిన దేవుడు నాకెందుకు తీసేయలేదు అంటే లోపం దేవునిలో ఉందా నాలో ఉందా అనే ఆలోచనలో పడిపోయి, లోపం నాలోనే ఉంది కాబట్టి నేను చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, ఇప్పుడు నేను జరిగించినా ఒకటే జరిగించకపోయినా ఒకటే, ఇప్పుడు మేము దాని ప్రకారం నడుచుకున్నా ఒకటే నడుచుకోకపోయినా ఒకటని నిర్లక్ష్యం అనేది మనసులోనికి వచ్చేసింది. అయితే మీరు బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు మీకు జాగ్రత్తగా చెప్తున్నాను, కొన్ని విషయాలు చెప్తాను, మీరు గుర్తు పెట్టుకోండి వాటన్నిటిని. ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడంటమ్మా? ప్రార్థన చేసేటప్పుడు అంటే ప్రార్థన చేసేటప్పుడు అంటే ఇప్పుడు మనం చేసేది ప్రార్థన కదంటే, ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన వేరు, ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన వేరు. కానీ ప్రతి మనిషి జీవితంలో ఒక సందర్భంలో ప్రార్థన అవసరం అవుతుంది, ప్రాముఖ్యమైన ప్రార్థన అవసరం అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జ్వరం వచ్చింది అనుకోండి, మీరు హాస్పిటల్కి వెళ్తారు. దేనికోసం వెళ్తారు హాస్పిటల్కి? తగ్గుద్దని వెళ్తారు అంతేనా, లేకపోతే టైం పాస్ కోసం వెళ్తారా? తగ్గుద్దని వెళ్తారు. తగ్గుద్దని వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొన్ని పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు చేసినప్పుడు టైఫాయిడ్ అని, మలేరియా అని, డెంగ్యూ అని, ఇంకా ఏదో ఒక రకమైన జ్వరం అని చెప్పేస్తారు. ఈ జ్వరం అని చెప్పిన తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్ రాసిస్తాడు. ఆ మెడిసిన్ అంటే మీకు తెలుసు కదా, టాబ్లెట్స్, మాత్రలు. ఉదయం ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, సాయంకాలం ఒక టాబ్లెట్ అని మనందరికీ అర్థమయ్యే విధంగా దాని మీద రాసి మరి ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, వచ్చింది జ్వరం, ఏదమ్మా వచ్చింది జ్వరం, ఈ జ్వరాన్ని తగ్గడానికి మనం ఏం చేయాలి? టాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నమ్మేది దేన్ని? డాక్టర్నా టాబ్లెట్నా? ఇప్పుడు చెప్పాలి మీరు, నమ్మేది డాక్టర్నా టాబ్లెట్నా? టాబ్లెట్ ని నమ్ముతాం, డాక్టర్ ని నమ్మం. మీరు అనొచ్చు ఆయన రాసిస్తేనే కదా వేసుకుందంటే, ఆయన రాసి ఇచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే 1-2 సార్లు వాళ్ళని కూడా అడుగుతాం, ఇది వేసుకుంటే తగ్గుద్దా లేదా అంటే. ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది, కానీ టాబ్లెట్ నమ్మిన కాబట్టి అది మన మనసులోకి పోయి నాకు జ్వరం తగ్గిందంటారు. చాలా మంది ఫీవర్ చూసుకుంటే థర్మామీటర్ పెట్టి చూసుకున్నప్పుడు వాడికి ఫీవర్ 100 ఉంటుంది, వాడు టాబ్లెట్ వేసుకుంటాడు, శుభ్రంగా వెళ్ళిపోతుంటాడు నడుచుకుంటూ. వచ్చేసి ఏందయ్యా 100 జ్వరం ఉంది కదా, ఏంది పనికి పోతున్నావు అంటే, టాబ్లెట్ వేసుకున్నాను తగ్గిపోయింది అంటే. కానీ నువ్వేమనుకున్నావు? తగ్గిపోయిందని ఫీల్ అయిపోయావు, తగ్గిపోయిందని అనుకున్నావు కాబట్టి లేచి నడవగలిగావు. అనుకోకపోతే లేచి నడవగలవా? తగ్గిపోయావు, అనుకున్నాను అంతే. ఏమంటాడు? వారం రోజులు వాడిన తర్వాత నీ ఒంట్లో ఉన్న జబ్బంతా పోద్ది, అప్పుడు నువ్వు ఏదైనా తినొచ్చు అంటాడు. ఈ వారం రోజులు ఏం తిండు, వారం అయిపోయిన తర్వాత వాడు పోయి చికెన్ తింటానంటాడు. ఏంటంటే వారం రోజులు మెడిసిన్ వాడాడు, ఇంకా నాకేం కాదు నేను తినొచ్చు అంటే. ఎందుకంటే
నమ్మకం అనేది ఎలా ఉంటదంటే మనం నమ్మినప్పుడు దానికి క్రియారూపకంగా చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, మీరు ఏదైనా అడుగునప్పుడు, ఏదైనా అడిగేటప్పుడు ఎలా అడగాలంట? అది పొంది ఉన్నామని దేవుడు నాకు చేశాడు. ఎక్కడ చేశాడయ్యా? చేయలేదు కదంటే దేవుడు నాకు చేశాడని నమ్మి ప్రార్థన చేయాలంట. అప్పుడు మనం అనుకోవచ్చు, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుద్దా? బాగానండి, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుద్దా, జరగదా? అదొక మన డౌట్, అంతే కదా. ఇప్పుడు ఈ ప్రదేశంలో చాలా మంది ఉన్నారయ్యా, వీళ్ళందరూ కూడా రక్షణ మార్గంలోనికి వచ్చి వారి జీవితాలను అభివృద్ధి పరుచుకొని వారి బ్రతుకులను మార్చుకొని నిత్య రాజ్యానికి వారసులు కావాలనే నమ్మకం మనకుంది. ఇప్పుడు నమ్మకం ఉండటం కరెక్ట్ కాదనట్లేదు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే జరుగుద్దా, జరగదా? ఇప్పుడు ప్రార్థన చేస్తే జరుగుద్దా, జరగదా? జరుగుద్ది. ఇంకొకటి జరగదు. రెండింటి మధ్య మనం ఉన్నప్పుడు జరుగుద్ది అనుకుని కొంతమంది ఉన్నాము, జరగదని కొంతమంది ఉన్నాము. అయితే నేనేం చెప్తున్నానంటే, ప్రార్థన చేసేటప్పుడు జరుగుద్దనే పని చేయాలి, జరగదని మనం ఎప్పుడు కూడా చెయ్యకూడదు. అందుకే ఉన్నాడు, మీరు అడుగుని వల్ల పొంది ఉన్నాం. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, నేను పాపాత్మను కదా, నేను ప్రార్థన చేస్తే జరుగుద్దా? నేను తప్పులు చేస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తే జరుగుద్దా? అందుకని ఏమన్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగుతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు ఎవరు చేస్తున్నాడంట? మన వల్ల కాదు, కానీ మనము ప్రార్థన చేయటం మన వల్ల కాకపోయినా పరిశుద్ధాత్ముడే మన పక్షమున ప్రార్థన చేస్తాడు, చేయగలడు. ఆయనకు నమ్మకం ఉంది, ఆయన చేయగలడు. ఇప్పుడు మనము కూడా నమ్మి సహకరించాలి, సపోర్ట్ కావాలి, దాంట్లో ఏకీభవించాలంటారు. ఎందుకంటే ఆత్మతో మనతో ఆత్మ ఎప్పుడైతే ఏకీభవిస్తుందో అప్పుడు మనం ప్రార్థన చేయటం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనాన్ని. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. ఏమంటున్నాడు? భూమి మీద ఉన్నటువంటి మనుషులమైన మనము ఎవరమైనా మీకు ఏదన్నా కావాలంటే, ఒక కుటుంబం ఉందనుకోండి, బాగా కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో ఎవరుంటారా ఎక్కువ? కుటుంబం ఎవరితో ప్రారంభమవుద్ది? భార్య, భర్త. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళ ఇద్దరా? ఇద్దరు. బాగానండి, ఒకళ్ళ ఇద్దరా? ఇద్దరు. వీళ్ళిద్దరు ఏమయ్యారు? ఒకటయ్యారు. బాగానండి, ఇద్దరు ఏమయ్యారు? ఒకటయ్యారు. దేనిని బట్టి ఒకటయ్యారు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇద్దరు ఒకటయ్యారు, దేనిని బట్టి ఒకటయ్యారు? నేను చెప్పేది ఆలోచించండి. ఇప్పుడు భార్య, భర్త ఇద్దరా ఒక్కళ్ళ? వాళ్ళిద్దరే. నేను నా యొక్క భార్య ఉన్నారనుకోండి, మేమిద్దరము ఒక్కళ్ళము కాదు, మేమిద్దరమే. నా కాళ్ళు వేరు, నా చేతులు వేరు, నా యొక్క కళ్ళు వేరు, నా యొక్క రూపము వేరు, నా భార్య యొక్క రూపము వేరు. మరి ఒకటి చేశారు కదా దేవుడు అంటే, ఎలా ఒకటవుతామమ్మా? ఏ విధంగా ఒకటైనట్టు లెక్క? బాగా ఆలోచించండి. ఏ విధంగా? ఇప్పుడు ఏమన్నారు?
ఇద్దరు ఏం చేయాలంట? ఏకీభవించటము. ఏం చేయాలంట? ఏకీభవించాలి. ఏకీభవించడం అంటే ఒక్కటి కావాలి. ఇప్పుడు ఉదాహరణకు కుటుంబంలో అప్పులు బాధ ఉందనుకుందాం. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా కూర్చున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇద్దరుగా ఉండకూడదు. అక్కడ ఎంతమంది ఉండాలి? ఒక్కలుగా ఉండాలి. ఎలా కుదురుతుంది ఒకళ్ళగా ఉండటం? ఇప్పుడు వీళ్ళు ఇద్దరుగా ఉండకూడదు, అక్కడ ఒకళ్ళు అయిపోవాలి. ఒకళ్ళు కావాలంటే ఎలాగంటే భర్త ప్రార్థన చేస్తున్నప్పుడు భార్య భర్తతో కూడా సమ్మతించాలి. ఆమేన్. భార్య భర్తతో కూడా ఏం చేయాలి? సమ్మతించాలి. ప్రభువా, నాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రభువా, ఈ దినమందు నాకు చేసుకోవటానికి పని లేదయ్యా, నీ చిత్తం అంటే పని చూపించమన్నప్పుడు పక్కన ఉన్న భార్య కూడా భర్త పక్కన మోకాళ్ళ మీద కూర్చొని, అయ్యా నీవు నిజముగా నా భర్త చెప్పినట్టుగా మాకు పని అనుగ్రహించు అని ఏకీభవించాలి. ఇప్పుడు ఇద్దరు మాట ఏమైంది? ఒకటైంది. ఈ యొక్క మాటను బట్టి ఒకటయ్యారు, కానీ వాళ్ళ శరీరాలు ఒకటి కాదు, వాళ్ళ ఆత్మ ఒకటి. ఇప్పుడు బైబిల్ చెప్పింది కదా, ఏక శరీరమై ఉందిరంటే ఏక శరీరమై ఉన్నారు. ఏ దాన్ని బట్టి? అది వేరే రకంగా ఆలోచించినప్పుడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినప్పుడు ఒక రకం చెప్పినప్పుడు ఏకీభవించడం అనేది ఈరోజు చాలా మందిలో జరగటంలా జరుగుతుంది. బాగానండి, జరుగుతున్నాం. మీరు అందరూ చూస్తున్నారు కదా. మీ కుటుంబంలో మీరు ఇద్దరు ఉన్నారనుకోండి, లేదా ముగ్గురు ఉన్నారనుకోండి, లేకపోతే నలుగురు ఉన్నారనుకోండి, ఏకీభవించడం జరుగుతుందా? వీళ్ళందరూ ప్రార్థన పోయేళ్ళే, మరి వీళ్ళకి మాత్రం కష్టాలు ఉన్నాయి. వీళ్ళందరూ ప్రార్థన పోయేళ్ళే, వీళ్ళకి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళందరూ ప్రార్థన పోయేళ్ళే, వీళ్ళకి ఏమీ జరగటం లేదంటే కుటుంబంలో భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు అందరూ ప్రార్థన పోయేళ్ళైతే ఒక టైంని కేటాయించుకొని ఆ టైంలో లేచి కూర్చొని అందరూ ఒకే సమస్య కొరకు ప్రార్థన చేయాలి. అందరూ ఒకే సమస్య కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎవరింటారంట? పరలోకమందున్న తండ్రి, పరలోకమందున్న తండ్రి దానిని మీకు అనుగ్రహించును. మీరు అడిగేది ఏకమైపోయారు. ఇప్పుడు మీ అందరి సమస్య ఒకటే. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను నమ్ముతున్నాను దేవుడు నాకు ఈ రోగాన్ని తీసేస్తాడని, నా భార్య కూడా నమ్ముతుంది దేవుడు నా భర్తకి ఈ రోగాన్ని తీసేస్తాడని, నా తల్లిదండ్రులు కూడా నమ్ముతారు ఈ దేవుడు నా కుమారుడికి రోగం తీసేస్తాడని. అందరూ నమ్మినప్పుడు ఒక పక్క భార్య కూర్చొని ఏడుస్తుంటే, ఒక పక్క తల్లిదండ్రులు కూర్చొని నిద్రపోతుంటే, ఒక పక్క భర్త మంచం మీద వ్యాధితో ఉంటే, ఇప్పుడు ఏకీభవించి ప్రార్థన చేయడం కుదురుద్దా? ఒకళ్ళు 4 గంటలకు లేచి కూకొని ప్రార్థన చేస్తుంటే ఒకళ్ళు మంచం మీద పడుకొని నిద్రపోతున్నారు. ఇప్పుడు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినట్టేనా? ఒకళ్ళు ప్రార్థన చేస్తారు, ఇంకొకరు ఒక రూమ్ లో పోయి టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినట్టేనా? ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇంకొకరు బయటికి పోయి అది ఇది సమస్యల గురించి చేతితో వ్యవహారాలు చేసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ఇద్దరు ఏకీభవించినట్టేనా? అంటే ఏకీభవించమని ఎందుకు చెప్తున్నారంటే, భూమి మీద నా పేరట ఇద్దరు ఏకీభవించి ఏది అడిగినా పరలోకమందున్న నా తండ్రి అంటే ఏకీభవించాలి. ఇప్పుడు అందరం కూడా ఒక మాట మీద ఉండాలి. ఇక్కడ వీళ్ళేమంటారు తెలుసా? ఇదిగో ప్రభువా, నాకు చేసుకోవటానికి పని కావాలి, నాకు జీవనోపాధి కొరకు పని అవసరము, నాకు పని దయచేయమని భర్త చేస్తుంటే భార్య ఉండి ఏమంటారు తెలుసా? నా భర్త ఎక్కడే బాగుండదు, నాతోనే ఉండాలని ప్రార్థన చేస్తే ఇప్పుడు ఇద్దరు ప్రార్థన ఎవరు ఆలకించాలి? దేవుడు. ఏకీభవించేటువంటి మనస్సు కావాలి, ఏకీభవించి కూర్చొని అడిగేటువంటి ప్రార్థన కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నాం, ఇక్కడ మనందరం ప్రార్థన చేయడానికి వచ్చాం. ఈ ప్రదేశంలో ప్రభువా ఎంతో మంది మారు మనసు పొందాలి, ఈ ప్రాంతంలో అందరూ నీ మేలును అనుభవించాలని ఇక్కడ వచ్చి ప్రార్థన చేయాలనుకున్నాం. కానీ కొంతమందికి ఇక్కడ ఎవరు మారరు, వీళ్ళు ఏం మారే వాళ్ళు లేరు, ఎంత చెప్పినా ఏస్ట్ అంటే ఇప్పుడు ఏకీభవించే తత్వం ఉందా? అందరూ అదే నమ్మకంతో ఉండాలి, అందరూ అదే భావంలో ఉండాలి, అందరూ ఒకటి కావాలి. ఇక్కడ ఏం కావాలి? కనపడేది 100 మంది అయినా అందరూ ఒకటి కావాలి. అలా కాకుండా నువ్వు సొంతగా ఎంత చేసినా మనుషులు అభివృద్ధిలోనికి రారు. సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా మనుషులకి దేవుడు ఇస్తాడు అనుకుంటున్నారు, కానీ ఇచ్చినా కూడా వాటి వల్ల ఉపయోగం ఉండదు. అయితే దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే మనం బాగా గమనించి ఆలోచించండి. భూమి మీద ఉన్న మీరు ఏకీభవించి నా నామమున ఏది అడుగుదురు, మీరిద్దరు కూర్చుని ఒక సమయం కేటాయించాలి అడగటానికి.
చాలా మంది కుటుంబాల సమేతంగా ప్రార్థనకు వస్తుంటారమ్మా. చాలా ప్రదేశాలకు వెళ్ళి చూసినప్పుడు వీళ్ళు కుటుంబాల సమేతంగా ప్రార్థనకు వస్తున్నప్పుడు వాళ్ళు కూర్చొని ప్రార్థన కుటుంబ సమేతంగా ఏవో ఇంట్లోనైనా జరుగుతుందా? జరగటం లేదు. మరి జరగనప్పుడు మరి ఎందుకు దేవుడు జరిగించలేకపోతున్నాడంటే ప్రార్థన చేయటానికి ఏకీభవించేటువంటి మనసు లేదు. ఉదాహరణకు ఒక అన్నం తింటున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, అన్నం ఉందనుకోండి. ఇప్పుడు అన్నం తినే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భర్త తింటుండే, భార్య తింటది, పిల్లలు తింటారు, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే అందరు తింటారు. ఇప్పుడు అందరూ ఏమన్నం తింటారు? ఒకే అన్నం తింటారు. ఒక కుండలో ఉండిన అన్నాన్ని అందరూ తింటారు. ఇప్పుడు అందరూ కూడా ఏ సమస్య గురించి ప్రార్థన చేయాలి? ఒక సమస్య అనుకొని దాని గురించి ప్రార్థన చేయాలి. అందరూ ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ ప్రార్థన చేయాలి. కానీ ఈరోజు ప్రార్థన చేయటం పక్కన పెట్టి ప్రయాస పడుతున్నారు, కానీ ఇలా ప్రయాస నిలబడట్లా. ప్రయాస పడుతున్నారు, రాత్రి పగలు ప్రయాస పడుతున్నారు, చెమటోరుస్తున్నారు, కష్టపడుతున్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు, ఏమీ సాధించలేకపోతున్నారు. ఎంత చేసినా దేనికి ఉపయోగం లేకుండా పోతుంది. ఎంత సాధించాలనుకున్నా ఏది నిలబెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారంటే ప్లీజ్ సహోదరి సహోదరులారా, మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా నండి. ఒక కుటుంబముగా ఉన్నటువంటి జీవితంలో వాళ్ళు దేని గురించి ఏకీభవించలేదు. ఏకీభవించినప్పుడు ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే మీకు నా మీద నమ్మకం లేకుండా నన్ను అడిగితే నేనేమి ఇవ్వగలను? నన్ను నమ్మాలి. ఏమన్నాడంట? మీరు ఏదైతే అడుగుతారో అది పొంది ఉన్నామని. మేము పొందాము. ఇప్పుడు నాకు ఒక 5,000 రూపాయలు అప్పు ఉంది, దేవా నువ్వు 5,000 అప్పు తీరుస్తున్నావు, దీన్ని బట్టి స్తోత్రాలు, నాకు తీరిందని నమ్మాలంట. అంటే నమ్మటం అంటే ఎంత కష్టమమ్మా? నమ్మటం అంటే కష్టమా కాదు? చాలా కష్టం. ఏలియా ఏం చేశాడు? 3.5 సంవత్సరంలో వర్షం పడదు అన్నాడు. అంతే. 3.5 సంవత్సరం వర్షం పడదని చెప్పిన ఏలియా వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంది ఇక్కడ ఉంటున్నామంటే ఇక ఆ దేశంలో వర్షం పడదు. నీకు అంత నమ్మకం ఏంటంటే ఆ నమ్మకమే. నేను అడిగాను, నా దేవుడు చేస్తాడు. నేను అడిగాను, నా దేవుడు చేస్తాడు. ఒక ప్రదేశంలో దైవజనులు అందరూ కూడా ఒక ప్రాంతంలో ప్రార్థన చేసుకున్నారంట. ఒక చోట కూర్చొని ఆ యొక్క ప్రదేశంలో కూర్చొని ప్రార్థన చేసుకున్నారంట. మన ప్రాంతానికి వర్షం లేదు, దేవుడా నువ్వు మాకు వర్షం అనుగ్రహించి మా ప్రదేశంలో వర్షం ఇచ్చి మా జీవితాలను బాగు చేసి నువ్వు దయచేయమని ఏదో ఒక రకంగా ప్రార్థన చేశారంట వర్షం కొరకు. ఇప్పుడు అందరు ఎలాలో నుంచి మార్కెట్కి పోతున్నారంట ప్రార్థన అయిపోయిన తర్వాత. ఒక ఆయన మాత్రము పోతా పోతా గొడుగు తీసుకొని పోతున్నాడంట. ఇంతలా ఎండ కాస్తుంది, ఎండ గొడుగు తీసుకొని, ఎండ కాదు వర్షం పడుద్ది. వర్షం ఎట్లా పడుతుంది? అసలు ఎక్కడా సూచన లేదు, ఎక్కడా పడేటువంటి అవగాహన లేదు. వర్షం ఎలా పడుతుంది కానీ నేను ప్రార్థన చేశాను, కనీసం నాకే నమ్మకం లేకపోతే అది ఎలా పడుద్ది? నేనైతే ప్రార్థన చేశాను, కనీసం నాకు నమ్మకం లేకపోతే అది ఎలా జరుగుద్ది? అంటే నిజంగా చెప్తున్నాను చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాటలు మనం వింటున్నప్పుడు కొన్ని విషయాలు మన జీవితాలను ప్రేరేపింప చేస్తుంటాయి. కొన్ని విషయాలు మన జీవితాలను ప్రేరేపింప చేస్తుంటాయి. ఎందుకంటే ఈ రోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్న మనం చాలా మంది కూడా అందరూ మారాలి, అందరితో బాగుండాలనుకుంటాం. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మాత్రము నిజముగా మనసు పూర్తిగా వీళ్ళు మారారు అని ప్రార్థన చేయటం మర్చిపోయింది. సమస్య ఉన్నది, ఊరికి లేకుండా సమస్య ఉన్నాం కదమ్మా. అన్నాడు నాకు జబ్బు వస్తుంది, నీకు జబ్బు వస్తుంది, నీకు వ్యాధి వస్తుంది. అప్పుడు ప్రార్థన చేయాలి. ఏముందండి? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని దేవుడే రాసి పెట్టాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు తగ్గడం లేదంటే నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయటం. మరి నాకు నమ్మకం లేదంటే అందుకని ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఏమన్నాడు? ఇదిగో నీ కుమారుడికి బాగుపడతాడు నమ్ముతున్నావంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అపనమ్మకం నాలో కలగకుండా నాకు నమ్మకం పుట్టించు అన్నాడు. అంటే మనలో ఏమవుతుంది? వెంటనే అపనమ్మకం వచ్చేస్తుంది. నమ్మకం కంటే ఎక్కువ మనలో ఏమున్నది? అపనమ్మకమే. ఇప్పుడు ఒక పని చేస్తున్నాడు, పని చేసేవాడిని తర్వాత పని చేయొచ్చు, ముందు దేవుని దగ్గరికి రమ్మంటే దేవుని దగ్గరికి వస్తే ఈ పని ఏమన్నా తీరుద్దా?
దేవుడి దగ్గరికి వస్తే నా పని ఊరు చేస్తారు అనుకుంటాడు. ఇది అపనమ్మకం. నమ్మకం ఏంది? దేవుడి దగ్గరికి వస్తే దేవుడే నా పనిని తొందరగా చేసుకోవడానికి నాకు తెలివినిస్తాడు అనుకుంటాడు. ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుంది బైబిల్ తెలుసా? అందుకేమన్నాడు తెలుసా? ఏదైనా మీరు అడిగేటప్పుడు ఏకీభవించడగాలి. ఈరోజు కుటుంబాలు ఉన్నాయి కదమ్మా, ఏదైనా ఒక సమస్య కోసం ఏకీభవించే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? భార్య భర్త ఇద్దరు ఒక సమస్య కోసం అడిగే వాళ్ళు ఉన్నారా? కూర్చొని ఒక అరగంట అయినా కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఒక సమస్య కోసం. ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితి నుంచి విడుదల కలిగించండి. కుటుంబంలో మనకి ఎప్పుడు గొడవలే నలుగురు అని ఉన్నారా? ఎవరితో గొడవలు ఉంటాయి? వాళ్ళతో వీళ్ళతో అటు ఇటు ఏదో గొడవలు వస్తుంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఏకీభవించి దేవా ఆ గొడవల్లో పడకుండా మీకు సమాధానం, శాంతి, నెమ్మది దయచేయమని ఎప్పుడైనా అడిగాము? ఆ గొడవల్లో నుంచి ముందు నేనే వాళ్ళని పిలువటానికి నాకు మనసు దయచేయమని అడిగామా? నేనే సర్దుకుపోవాలనే మనసు దయచేయమని ఏమైనా ఏకీభవించి అడిగామా? భర్త సమస్య భార్యకి తెలియదు, భార్య సమస్య భర్తకు తెలియదు, ఇంట్లో ఉన్న సమస్యలు వాళ్ళిద్దరికి ఒకరికొకరు తెలియకపోతే ఏమడుగుతారు ప్రార్థనలో? ఏమడుగుతారు ప్రార్థనలో? ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు? మీరు భూమి మీద ఇద్దరు ఏకీభవించి, ఇప్పుడు సంఘం ఉంటుంది, సంఘంలో అవసరాల గురించి చెప్తుంటారు. అప్పుడు మీకు చెప్తాను చాలా సార్లు, ఇదిగో ఇది ఉందమ్మా, ఈ అవసరం ఉంది, ఈ అవసరం ఎందుకు చెప్తున్నాను? మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన ఎందుకు చేయమంటున్నామంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు దానికోసం చేస్తున్నారు, నేను దానికోసం చేస్తున్నాను, మనందరము ఒకే సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాము, మనందరం ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాము కనుక పరలోకములో ఉన్న తండ్రి విని మనకు అనుగ్రహిస్తాడు. చాలా ప్రయాసపడుతుంటారు పాపం, ఎన్నెన్నో ఇబ్బందులు పడుతుంటారు, ఎన్నెన్నో సాధించాలనుకుంటున్నారు, ఏదేదో సంపాదించాలనుకుంటారు. వాళ్ళ వల్ల కానే కాదు నేను చెప్తున్నాను. ఎందుకంటే వాడు ఎంత సంపాదించినా అది ఎట్టుబోద్దు వాడికి కూడా తెలియదు. వాడు ఎంత కూడబెట్టినా అది ఎట్టుబోద్దు తెలియదు. తీరని సమస్యలతో ఈరోజు ఎక్కువ మంది కుట్టుకు వచ్చేది ఎక్కడంటే మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక, ఇంటికి వచ్చి 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఏదైనా ఆలోచించాలనేటువంటి మనశ్శాంతి లేదు. ప్రతి వాడు టెన్షన్లతో ఫీల్ అయిపోతుంది. ప్రతి వానికి ఇరుకులు, ఇబ్బందులు, లేనిపోని టెన్షన్స్ లో బ్రతుకుతున్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? ఒక మాట చెప్తాను చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి జాగ్రత్తగా చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి జాగ్రత్తగా చదువుతాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం, యేసు ప్రభు వారి వలన మనకి ఏ ధైర్యం కలిగిందంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా, ఆయనకు నచ్చినట్టుగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. మనం అడిగేది కూడా ఏం చేయాలి? ఆయన చిత్త ప్రకారం చేయాలి. కానీ అడిగే వాళ్ళు ఎలా అడుగుతుంటారు చెప్పండి? కొంతమంది ఏకీభవించి అడుగుతుంటారు. ఎలా అడుగుతుంటారు? ప్రార్థన కూడా చేస్తుంటారు, ఇలాంటి ప్రార్థన కూడా చేస్తారంటారు. నిజంగా చేస్తుంటారు. ఏం చేస్తారు తెలుసా? మేము బాగుపడకపోయినా పర్వాలేదు ప్రభువా, వాళ్ళు కూడా బాగుపడొద్దని ప్రార్థించారు. అసలు ఈ ప్రార్థన దేవుడు ఎంటడా? ఆయన చిత్త ప్రకారం కదా, ఆయనకు నచ్చినట్టు చేయాలి కదా. అయ్యా మేము బాగుపడ్డాము తండ్రి, మేము కూడా పదార్థం ఉన్నాము, వీళ్ళు ఇబ్బందులు ఉన్నారయ్యా, నా ఇంటి పక్కన వాళ్ళు సమస్యలతో ఉన్నారయ్యా, పాపం అనే ఊబిలో చిక్కుకొని పాతాళ లోకానికి చేరువైపోయారని ఈ కుటుంబంలో నువ్వు, నీ భర్త, నీ పిల్లల కూర్చొని నీ ఇరుగు పొరుగు వాళ్ళ కోసం ఒక గంటతోడి ఏ రోజైనా ప్రార్థన చేశావా? ఈ రోజు వాళ్ళు మారాలంటే నీకు ఆ సమస్య గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఆ 5-10 మంది అప్పుడప్పుడు వస్తుంటాం ప్రార్థనకు, వారు మర్చిపోతుంటాం. మనందరము ఈ గ్రామం గురించి, ఇక్కడ వీళ్ళు మారాలి, ఈ ప్రదేశంలో చాలా మంది వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క బంధకాల్లో నుంచి, వాళ్ళు ఉన్నటువంటి ఆ వ్యసనాల్లో నుంచి, వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క పాపాలలో నుంచి విడుదల పొంది మంచి మార్గంలోనికి రావాలని ఏకీభవించి ప్రార్థన చేసే మనసు ఉందా? ఖాళీ టైంలో కూర్చుంటే ఎక్కడో దిక్కు టైం పాస్ చేద్దాం అనుకుంటాం, కానీ ప్రార్థన అయితే చేస్తామా? మా పెద్దమ్మా ప్రార్థన అయితే చేస్తుంటామా? ఖాళీ టైం కూర్చుంటే ఏడ కూర్చుంటే పొద్దు పోదని, ఏడ కూర్చుని పొద్దు పోలేదని టైం పొద్దు పోవట్లేదు అనుకుంటాం, కానీ ప్రార్థన చేయడానికి టైం ఎంత ఇచ్చాడు నాకు దేవుడు, నేను ఎందుకు చేయకూడదని కూర్చొని గంటల ప్రార్థన చేయగలుగుతున్నావా?
వయసు తగ్గిన తర్వాత మీకు టైం ఇస్తారు. ఎందుకు? దేవుణ్ణి అడగాలి. నీ బిడ్డలు ఎలాంటి మార్గంలో పోతున్నారు, నీ కుమార్తెలు ఎలాంటి మార్గంలో పోతున్నారు, నీ యొక్క తోబుట్టువులు ఎలాంటి మార్గంలో పోతున్నారు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి మార్గంలో పోతున్నారు, వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తాడు కదా. మరి టైం దొరికినప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నావా? టైం దొరికినప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నావా? టైం అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేయం, కానీ బాగాలేక హాస్పిటల్లో పోయినప్పుడు అప్పుడు నాకు టైం లేదు ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కదా, గంటలు ఉంటారు కదా చాలా మంది. ఇప్పుడు మామూలు వాళ్ళు అయితే ప్రార్థన పనులకు పోయే వాళ్ళు ఉంటారు, పనికి పనులు ఉన్నారు కదా, గంటలు ఇళ్ళ కాడ కూర్చుంటారు కదా. ఎన్ని గంటలతో ప్రార్థన చేయగలుగుతున్నావు క్షేమం కొరకు? ఎన్ని గంటలతో వాళ్ళకి మేలు చేయాలని ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎందుకంటే నీవు అడుగుని ఎడల నీవు పొందుకుంటావు. ఇప్పుడు అడిగిన ఎడల పొందుకుంటావంటే నీకు అడిగేటప్పుడు ఏముండాలి? నమ్మకం ఉండాలి. సమస్య తీరుస్తానని, ఖచ్చితంగా దేవుడు తీరుస్తానని నమ్మాలంతే. ఎలా కుదురుద్దంటే మనకే నమ్మకం లేనప్పుడు వాళ్ళు ఎలా బాగుపడతారు? అదే అంటున్నారు, అంజూరపు చెట్టు ఎండిపోవటం చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. దీనికే ఆశ్చర్యపడుతున్నారా? మీరు విశ్వాసంతో ఈ కొండనెత్తి సముద్రంలో పడమన్నా పడిపోద్ది. మీకు ఆవు గింజంత విశ్వాసం ఉంటే చాలు. నిజంగా అప్పుడప్పుడు మీరు ఉంటారు కదమ్మా, ఏమనుకుంటున్నారు? నిజంగా ఈరోజు మీరు ప్రార్థన పోగలని అనుకున్నావా? లేదు, పోలే, నాకు ఇన్ని పనులు నేను ఆడపోగలను అనుకున్నావు, కానీ నీ లోపల ఎక్కడో ఒక చోట చిన్న నమ్మకం, ఖచ్చితంగా పోతాననే నమ్మకం తీసుకొచ్చేసింది. నువ్వు రాగలవంటే ఆ నమ్మకం ఏం చేస్తుందంటే నీ చేత పని చేయిస్తుంది. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే త్వరగా పని చేసుకుంటావు, త్వరగా అన్నం వండుకుంటావు, త్వరగా అన్ని సిద్ధం చేసుకుంటావు, త్వరగా పనులన్నీ రెడీ చేసుకుంటావు. టైం అయిపోయింది, ప్రార్థన కాడికి పోదాం. ఇది నమ్మకం. కానీ నమ్మకం లేకపోతే ఏం బాగొచ్చులే, నేను ఇప్పుడే పనికి పోయి వచ్చాను, ఏం చేస్తాను, నేను ఇప్పుడే పని నుంచి వచ్చి కూర్చున్నాను, నేనేం రాగలనులే, ఇప్పుడే వచ్చానులే అంటే ఇలాంటి నిర్లక్ష్యం ఉన్నోళ్ళు ఏది సాధించలేదు. నిర్లక్ష్యం ఉన్నాడు ఏది సాధించలేడు. వానికి ఒక లక్ష్యం ఉండాలి. ఏమిటి ఆ లక్ష్యం అంటే నేను సాధించగలనే లక్ష్యం ఉండాలి. అందుకని యేసుప్రభువు ఏమన్నాడు? అడుగుడి అన్నాడు, అడగమన్నాడు. ఇప్పుడు మనం అడగటానికి కూడా టైం ఉందమ్మా? మనకు అడగటానికి టైం లేదు. ఆ టైం లేనప్పుడు మన పక్షాన్ని ఎవరు అడుగుతున్నట్ట? ఆత్మ. ఎప్పుడు అడుగుతాడు ఆత్మ? ఎప్పుడు అడుగుతాడు చెప్పండి ఆత్మ? ఇంకా మనం అడగలేక బలహీనమైనప్పుడు ఒకటి మంచిది. ఇంకా ఎప్పుడు అడుగుతాడు తెలుసా? జాగ్రత్తగా చెప్తాను. ఎప్పుడు అడుగుతాడు అంటే మీరు అర్థం చేసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు ఇంపార్టెంట్ పనిలో ఉన్నావు, నువ్వు పని చేసుకుంటున్నావు, పని అయితే చేస్తున్నావు, కానీ నీ మనసులో ఏముంది? ఒక తపన, ఒక ఆవేదన. ఇదిగో ఆ ప్రదేశంలో సువార్త చేసి వచ్చాను, అక్కడ చాలా మంది మారలేదు, వాళ్ళు మారాలి ప్రభు అని మనస్సులో అనుకుంటూ పని చేస్తున్నావు. నువ్వు పని చేయటానికి నీకు ఆ ప్రార్థన చేయడానికి వీలు లేదు కనుక నువ్వు మనస్సులో అనుకున్నావు కనుక అప్పుడు నీ ఆత్మ మూలుగుతుంది. అది ఆత్మ మూలగటం అంటే. నువ్వేమో పని చేస్తున్నావు, ఏంటంటే నేనేదో పోగొట్టుకున్నట్లేను, నా మనసులో ఒక వేదన ఉంది, రాత్రి అక్కడ సువార్త చేసి వచ్చాను, ఆత్మల కొరకు ప్రయాసపడి వచ్చాను ప్రభువా, వాళ్ళని మార్చని. శరీరం అయితే పని చేస్తుంది, కానీ లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తున్నామా? మూలుగుతూ ప్రార్థన చేస్తుంది. మన ఆత్మ ఇది, పరిశుద్ధాత్మ కదా, నా ఆత్మ ఇంతలా ఉన్న వేదన చెందుతుంటే ఇప్పుడు ఈ ఆత్మ పరిశుద్ధాత్మను సహాయం చేతలే చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు, కానీ అవకాశం ఉంటే వాళ్ళు చేయగలరు. ప్రభువా వాళ్ళకి చెయ్యి. అలా కాకుండా మంచం మీద నేను పడుకొని నిద్రపోతున్నాను, ప్రభువా ప్రార్థన నువ్వు సహాయం చేయమంటే ఎట్లా చేయలేమండి. నేను ఊరక చెట్టు కింద కూర్చొని ముచ్చట్లో పెట్టుకుంటున్నాను, ప్రభువా నా ఆత్మ గురించి తపన చెందమని అంటే అసలుకి అలా తపన ఉంటే ముచ్చట్లో పెట్టుకుంటారమ్మా? తపన ఉంటే నిద్రపోతారా? ఇప్పుడు ఈ మనిషికి తపన ఉన్నట్ట, పని చేసుకుంటా ఆత్మలో బాధపడే ఈ మనిషికి తపన ఉన్నట్ట, మంచం మీద పడుకొని చెట్టు కింద కూర్చొని ముచ్చట్లో పెట్టుకునే ఈ మనిషికి తపన ఉన్నట్ట? బాగా ఆలోచించాలి. ఎవరికి తపన ఉన్నట్టు? ఆత్మలో పని చేస్తా కూడా ప్రయాస పడుతుంటాడు. ఎక్కడది? ఆలోచనల ప్రయాస, బయటికి కానరాది ప్రయాస, ఆలోచనతో ప్రయాస. ఈ మనిషి అనుకుంటారు, ఏమనుకుంటాడు? దేవుడు ప్రార్థన చేయాలి, ఆ గురించి ప్రార్థన ఉండాలి, నాకు సమయం లేదు, సమయం ఉంటే నేను చేసేవాడిని, ఓకే ఏదైతే లే పని అయితే చేస్తుంటాడు, కానీ ఆత్మలో ఏం చేస్తుంటాడు? ప్రభువా
అక్కడ మారడం. ఇది తప్పన. ఇప్పుడు దీనికి ఆత్మ తోడవుతుంది. అలా కాకుండా నేను నిద్రపోతున్నాను, ప్రార్థన దేవుడే చూసుకుంటానంటే నువ్వు నిద్రపోతే ప్రార్థన దేవుడు చేయడు. నువ్వేమైనా బిజీగా ఉంటే నీ ఆత్మ తపన చెందుతుంటే అప్పుడు నీకు అనిపిస్తుంది. నువ్వేం బిజీ లేవుగా. వరకు కూర్చొని నేనున్నాను, వరకు కూర్చొని ఆడకొద్దుడు ఏడకొద్దుడు కూర్చొని దేవుడు నా పక్షాన ప్రార్థన చేస్తానంటే నా పక్షాన్ని ఎందుకు చేస్తాడు ఆయన? నా పక్షాన్ని చేస్తాడా? మీరు బాగా గమనించి ఆలోచించండి. బాగా పనిచేసే వాళ్ళకి నీళ్ళు ఇస్తారా? మీరు పని చేయకుండా చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి నీళ్ళు తెచ్చి తాగమని ఇస్తారా? ఎందుకు ఇస్తారు? పనిచేసే వాళ్ళకు వాళ్ళని చూస్తే అయ్యో పని చేసి చెమట దారపోతుంది, నీళ్లు తీసుకుని తాగటానికి కూడా వాళ్ళకి టైం లేదని కటెక్క నీళ్ళ బాటలు తెచ్చి కొంచెం తాగండి బ్రదర్ అని ఇస్తారు. నాకు కొద్దిరన్నా కొడక లేదు తాగండి అంటే తప్పని చెందే వాడికి ఏ బుద్ధి అవుద్ది? వాళ్ళకి చెట్టు కింద కూర్చొని ముసలాం మచ్చలు పెట్టుకుంటూ లేదా మంచం మీద పడుకొని నిద్రపోతాను అనుకోండి, నీళ్ళు ఇవ్వమంటే నేను తెచ్చుకోవచ్చుగా అని అంటామనమా. ఊరకు కూర్చున్నాడికి నీళ్ళు వేయాలని మనకు కూడా అనిపించదు. ఆఫ్టర్ ఆల్ మనుషులమైన మనకే ఊరకు కూర్చున్నాడికి చేయాలనిపించకపోతే దేవుడికి ఎలా చేయాలనిపిస్తుంది? దేవుడికి ఎవరికి చేయాలనిపిస్తుంది అంటే ఎవడైతే తపన చెందుతున్నాడో వాడికి చెయ్యెత్తాడు దేవుడు. ఎవరైతే తపన చెందుతున్నాడు. అందుకని కుటుంబాలలో చాలా మంది ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతో, బాధలతో సతమతమైపోతున్నారు. వీళ్ళు అడగట్లేదు కనుక వాళ్ళకు పోవట్ల సమస్యలు. వీళ్ళు అడగాలి. వీళ్ళు అడుగుతున్నప్పుడు దేవుడే వాళ్ళకి సహాయం చేస్తుంటారు. అప్పుడప్పుడు మీరు పిల్లలు ఉంటారు కూడా, చిన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు అప్పుడప్పుడు నడక నేర్చుకుంటారు అనుకోండి. నడక నేర్చుకునే వాడికి నువ్వు చెయ్యందిస్తావా? అందేవా? అదే దోగాడే వాడికి అందిస్తావా? ఏదైనా దోగాడుతున్నా నా చెయ్యందేమంటే వాడు దోగాడుతున్నా వాడికి చెయ్యందిస్తే మీయకపోతే మంచం పట్టుకోను, ఏదో ఒకటి పట్టుకొని, అది పట్టుకొని, ఇది పట్టుకొని, గోడ పట్టుకొని నడుతుంటారు చూడు. వాడిని దొంగసాడుగు చూసి వీడికి చెయ్యంది అదనుకుంటుంది. నువ్వు వచ్చి లేచి నడువు అని పొద్దుగుకు చేస్తే నడవనోడికి నువ్వు చెయ్యంది ఇచ్చిన ఉపయోగమేమి? నువ్వు వచ్చి చెప్పినా చెప్పకపోయినా కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గోడ పట్టుకొని నడుపుతా ఉంటారు చిన్నప్పుడే. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? కర్రని తీయాలనిపిస్తుంది, చెయ్యని తీయాలనిపిస్తుంది. పని మానుకొని వచ్చి వాడిని నడిపించిపోతావు రోజుకు ఒక అరగంట, పావుగంట. ఎందుకంటే వీడు తపన చెందుతున్నాడు. ఈ రోజు నీ కుటుంబంలో, నీ ఉన్న ప్రదేశంలో, నువ్వు ఉన్న సంఘంలో, నువ్వు చేస్తున్న ప్రదేశంలో నీకు ఒక తపన ఉంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అది ఆ తపన నీలో ఉండాలి. ఏం తపన అంటే ఇన్ని బాధలు ఉన్నాయ్యా, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, జబ్బులతో పడిపోయి ఉన్నారు, ఇబ్బందులతో పడిపోయి ఉన్నారు, బలహీనతలో పడిపోయి ఉన్నారు, అప్పుల బాధలో పడిపోయి ఉన్నారు, నా బిడ్డలు నా మాట అనటం లేదు, వీళ్ళు బాగుపడాలనే తపన నీలో ఉంటే నువ్వు దేవుడిని ప్రార్థన చేస్తూనే ఉంటావు. ఎక్కడ ఉన్నా కూడా నా కుమారుడు తప్పిపోయాడయ్యా, వాడు బాగుపడితే బాగుండే, నా కుమారుడు చెడిపోయాడయ్యా, వాడు బాగుపడితే బాగుండని నువ్వు ప్రార్థన చేస్తావు. ఎప్పుడు నువ్వు ఎక్కడున్నా ఆత్మలో ప్రార్థన చేసేది? టైం లేకపోతే ఆత్మలో ప్రార్థన చేస్తావు. నాకు పొద్దుగూకులు టైం ఉంది, నేను పొద్దుగూకులు ఆ మంచం మీద పడుకొని ఆత్మలో ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకుంటాడమ్మా? అవకాశం లేకపోతే నువ్వు ఆత్మలో మూలుగు, అది కరెక్టే. అవకాశం ఉన్నా కూడా నువ్వు ఆత్మలో మూలగవు. అవకాశం అంటే కరెక్ట్గా ఇంట్లో పోయి తలుపు వేసుకుని మోకాళ్ళ మీద కూర్చుకొని ప్రార్థన చేస్తూనే ఉంటావు. ఎప్పుడు దాకంటే నీకు అవకాశం ఉన్నంత వరకు చేస్తావు, ఎక్కడ పని చేసుకుంటావు, మళ్ళీ సమయం దొరకమని ప్రార్థన చేస్తావు, ఎక్కడికైనా పని చేసుకుంటావు, మళ్ళీ సమయం దొరకనే ప్రార్థన చేస్తావు. ఖచ్చితంగా నువ్వు అలా చేస్తే దేవుడు ఏమన్నాడు? ఎందుకు ఇంతగా చేస్తున్నావంటే నా దేవుడు చేస్తాడని నమ్మకంతో చేస్తున్నాను. అప్పుడప్పుడు మీకు చెప్పాను అనుకుంటా కదా, రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి ఒక స్త్రీ, 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ స్త్రీ యేసు ప్రభువు రాగానే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన చెంగు ఎందుకు ముట్టుకుందంటే ఏమైనా ముట్టుకుంటే నేను బాగుపడతాను. ఇప్పుడు ఆమెకు అవకాశం లేదు. అందరూ గుంపులుగా ఉన్నారు జనాలు. వాళ్ళందరి మధ్యలో, వాళ్ళ కాళ్ళ మధ్యలో దూరిపోయి మరి చెంగు ఎందుకు పట్టుకుందంటే పట్టుకుంటే బాగుపడతానని నమ్మకంతో ఉంది. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? ఓకే, ఇవన్నీ చెప్తాను. వెంటనే ఏమన్నాడు ఆమెతోటి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నేను కాదు, నీ విశ్వాసమే. మీరు నమ్మితే మీ కుటుంబాలలో కార్యాలు జరుగుతాయి, మీరు నమ్మితే మీ జీవితాల్లో మేలు జరుగుతాయి. ఇప్పుడు నమ్మకం లేదు కనుక చాలా మంది ఎల్లకాడ కూర్చొని పడుకొని నిద్రపోతుంటారు. ఏందయ్యా దేవుడు మీకు చేస్తానంటే ఎప్పుడో ఒకసారి అనాసపనాలో ప్రార్థన పోతారు. మేము కూడా ప్రార్థన పోయాలమే. ప్రార్థన పోయేళ్ళైతే మీ జీవితాల్లో మార్పు కావాలి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళైతే నీ బ్రతుకులో మార్పు కావాలి. దేశం మొత్తం కరువు వచ్చినా ఇస్సాకుకు మాత్రం ఏమి రాలా? ఆమేన్.
అందరి పంటలు ఎండిపోయాయంట, ఇస్సాకుకు మాత్రము 100 ఫలం పంట పండిందంట. దేవునిలో ఉండుంటే నీకు పనులు కొరవ ఉండదు, దేవునిలో ఉండుంటే నీకు ఇబ్బందులు నీకు ఏదో కష్టం ఉండదు, దేవునిలో ఉండుంటే నీకు ఆహారానికి కొరత ఉండదు. దేవునిలో లేకపోతే నువ్వు ఎన్ని కొరత తెచ్చుకొని ఇబ్బందులు పడిపోతున్నావు. దేవునిలో పర్ఫెక్ట్గా ఉండు. దేశం మొత్తానికి కరువు వచ్చిన ఏలియాకు మాత్రం ఏమొచ్చిందమ్మా? అన్నం పడుతుంది. దేశం మొత్తం కరువు వచ్చిన ఏలియా కరువు లేదు. మళ్ళా అందరూ అంటున్నావు నువ్వెలా బతుకుతున్నావని. ఏం పని చేయలేదు నువ్వెలా బతుకుతున్నావంటే నేను నమ్మాను. దేశం మొత్తం కరువు వచ్చింది, సారేపతి ఎదవరాలింటే ఏమి రాలేదమ్మా? ఈరోజు దేశం మొత్తానికి కరువు వచ్చింది, ప్రపంచం మొత్తానికి కరువు రావచ్చు. నువ్వు దేవుణ్ణిలో ఇదే తపన చెందే దానివైతే నీ ఇంట్లో కూడా ఏ పనులకు, ఏ ఇబ్బందులకు, ఏ సమస్యలకు కొరత ఉండదు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు నీ ఇంట్లో కూడా, ఎలాంటి సమస్యలు ఉండవు. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుద్ది. ఎప్పుడంటే నువ్వు దేవుణ్ణి పూర్తిగా నమ్మితే, నువ్వు దేవుణ్ణిలో పూర్తిగా ఉంటే. ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి సువార్త 14:13 ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 14:13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేయును. బాగా వినండి, యేసు ప్రభు వారి నామములో మీరు ఏది అడుగుతారు, ఎప్పుడు అడుగుతారంటే అడిగేది ఎప్పుడు? తండ్రి ఇవ్వగలడు అని నమ్మితేనే అడుగుతాడు. నమ్మకపోతే అడుగుతురా? చనిపోయినటువంటి కుమార్తెను లేపగలడని యేసు ప్రభు వారికి తెలుసు. అయ్యా నీ నామ మహిమార్థమై ఇచ్చిన దాన్ని లేపమన్నాడు. అడిగేది కొరకు ఎలా అడగాలి? దేవుని నామం కొరకు అడగాలి. మన స్వార్థం కొరకు అడగకూడదు. మళ్ళా మన స్వార్థాల కొరకు చాలా మంది అడుక్కుంటాం. అయ్యా అందరు పొలాలు ఎండిపోయి నా పొలమే పచ్చగా ఉండాలి, అది స్వార్థం. అది కానరాని స్వార్థం, తండ్రి చిత్తము కాదు. కానీ నువ్వు దేవుళ్ళలో ఉంటే ఈ సాకులాగా పండుద్దు నీ పంట. నువ్వు దేవుని మీద ఆధారపడితే ఈ సాకులాగా నువ్వు పండుకుంటావు. జనం ఎంతమంది నిన్ను ఆడిపోసుకున్నా నువ్వు దేవుళ్ళలో ఉంటే నీ మీద కనీసం ఈగ కూడా వాడదు. జనం ఎంతమంది నీ గురించి చెత్తగా మాట్లాడుకున్నా నువ్వు కరెక్ట్ దేవుని చిత్తానుసారంగా వాళ్ళ మేలు కోరుకుంటే నీ మీదికి ఏ దురభిమానము, ఏ పాపిష్టి కూడా నీ మీదికి రాదు, ఏ దుష్టము కూడా నీ ఇంటికి రాదు. అప్పుడప్పుడు అంటారు చెడుకళ్ళు, దిష్టి ఏ నీ దగ్గరికి రావు. ఎందుకంటే నీకు దేవుడే దిక్కై ఉన్నాడు. అందుకన్నాడు నీవు నా కుమారుడి మహిమ కొరకు ఏది అడిగినా నేను ఇస్తానన్నాడు ఆయన. అడిగేది దేవుని మహిమార్థమై అడగాలి. ఇప్పుడు ప్రభు నాకు 1,00,000 రూపాయలు కావాలన్నావు అనుకో, దేనికి అని అడిగినామంటే అప్పులు నాకు తీర్చుకుంటాను ప్రభు, నేను అప్పులు తీర్చుకున్న తర్వాత నేను పని చేసుకుంటూ నీ పరిచర్యలు ఉంటానంటే ఇచ్చేత్త కాదనంట ఆ టైంని బట్టి. అలా కాదు ప్రభు నాకు 1,00,000 రూపాయలు కావాలి, నేను వేరే దానికి కావాలన్నప్పుడు అప్పుడు నీకు ఉన్నది కూడా పోతుంది. అడిగినప్పుడు దానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక పరిస్థితి ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ధర్మశాస్త్రం మీకు అందరూ తెలుసు కదా, పాత నిబంధన కాలంలో ప్రభువు పని చూపి దేవుడు ఇచ్చిన దానిలో మళ్ళా 10% తెచ్చి ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళకు పోషిస్తూనే వచ్చాడు. ఎందుకు ఇవ్వాలంటే ఇది రూల్ కాదు, ఇది నీకు పని. దేవుడి ఎల్లకాలం ఇవ్వటానికి, దేవుని పరిచర్యలో నీకు సంపాదించిన దాంట్లో దేవుని మహిమ కొరకు నువ్వు చేసేది అదంతే. మేమున్నాం అనుకోండి, మాకు ఈ యొక్క పరిచర్య చేసినప్పుడు కానుకలు కానీ ఏమైనా వచ్చింది అనుకోండి, ఏది కూడా మా స్వార్థం కోసం, మా సొంత ప్రయత్నం కోసం ఉపయోగించుకోవడం తక్కువే. ప్రతిదీ ఈ యొక్క పరిచర్య కోసమే. ఈ తీసుకోవాలన్నా ఈ ఇవన్నీ నా కోసమా? ఎటువంటి ఏమైనా ఉపయోగం ఉందా? నాకు ఎట్లా దేశపోతే ఏమైనా ఉపయోగం ఉందమ్మా? ఏమైనా జాతర చేస్తే నేను ఉదాహరణకు మన పండగలు ఎట్లా వచ్చినప్పుడు టెంట్ హౌస్లకు ఇచ్చుకుంటే నాకు రావు. కానీ ఏంటి, దేవుని మహిమార్థ కొరకు తెచ్చి దేవుని మహిమలోని వాడబడాలి, దేవుని కొరకే వాడబడాలి. ఏదైనా అది దేవుని మహిమ నిమిత్తం అండి. అందుకే ఉన్నాడు నా కుమారుని మహిమ నిమిత్తం చేయాలి. మనం ఏం చేసినా నా దగ్గర 1,00,000 రూపాయలు నేను 1,00,000 రూపాయలను కూడా మన అవసరాలు తీర్చుకోవటం కంటే ముందుగా దేవుడి అవసరానికి 100 రూపాయలను పక్కన పెట్టాలి. అది అర్థం కాల లోకానికి, అది అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనందరం వీళ్ళందరూ మారాలనుకుంటారు మన కోసమా? దేవుని మహిమ కొరకు మారాలి. ఏమన్నాడు? ఈ చిన్న లాజరును లేపగలవయ్యా, కానీ ఏమన్నాడు?
నీవు చెయ్యగలవని నీ మహిమార్థం నీకు మహిమ తెప్పించుటకు ఈ లాజరు బయటికి రమ్మన్నాడు. దేవునికి మహిమ, మనం ఏం చేసినా దేవునికి మహిమ, మన మహిమ కాదు. మనం ప్రార్థన చేద్దాం, జ్వరం పోయింది అనుకోండి, నేను ప్రార్థన చేస్తే పోయిందని చెప్పుకోండి అనుకోండి, ఈసారి ప్రార్థన చేస్తే పోదు. ఇంకా నేను అనుకుంటా నాకు జబ్బు రాలేదు అనుకుంటా, తప్పు. నాకు జబ్బు రాలేదు అనుకోకూడదు. దేవుడి పని చేయడానికి నాకు ఏ జబ్బు రానిలా దేవుడు అని చెప్పాలంతే. చూసారుగా, ఇప్పటి వరకు నేను మీకు పరిచయం ఉన్నాగా, ఏ రోజైనా ఏ దినమైనా నాకు బాగలేదు, నేను ఇలా పడిపోయిన ఏ రోజైనా మీరు అన్నారు చూసారా? ఎందుకు? నేను గొప్ప అని చెప్పట్లా, నా దేవుడి పని నేను చేయాలని నా దేవుడు నాకు దగ్గరికి ఏది రాని అట్లా, అది నేను చెప్పాల్సింది. నేను గొప్పని, నాకు బలం ఉంది అందుకే నాకు రాలేదంటే 3వ రోజు పండుగ అయితే నేను లేనవాళ్ళేను. ఈ విధంగా దేవుడి పనులు తిరగాలనే నాకు ఏది రానియకుండా ఆడుకున్నాడు. నన్ను తీర్చకపోయేది ఒకేసారి ఆయనతో కలిసి తీసుకెళ్ళిపోతాడు అంతే. నేను అది చెప్తున్నాను, నేను ఏది చెప్పట్లా. వచ్చేదేదో ఒకేసారి వస్తుంది, మరణమే ఎమ్మటే తీసుకెళ్ళిపోతాడు అంతే. చేసినన్ని రోజులు పరిచర్యలో చేయాలి. నాకు శరీరం ఉన్నప్పుడు బలహీనతలు ఉంటాయి, జ్వరాలు వస్తుంటాయి, తలకాయ నొప్పులు వస్తుంటాయి. వాటిని పట్టుకొని మనం ఆగిపోయినట్టు అవి బలంగా మారిపోయి పెద్ద జబ్బులు అయిపోతాయి. ఆ జబ్బేం చేత దేవుడి పనిలోకి వెళ్ళిపోతే అదేనా చేయదు. నేను ఒకసారి పరిచర్యకు వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసి నాకు జ్వరం ఆన్లో ఉంది, జ్వరం కూడా ఉంది నాకు తెలుసు, నాకే తెలుసు, మళ్ళీ ఊరికి కూడా తెలియదు. ఎందుకంటే నేను మీ దగ్గర మెత్తగా ఎప్పుడు ఉన్నాను, నవ్వుతూనే కలకల్లాడుతూనే మాట్లాడుతూనే ఉంటాను. నా లోపల ఫీలింగ్ ఉన్నా కూడా నమ్మకం ఏంటంటే నేను ప్రార్థన చేసుకున్నాను, నా దేవుడు తీసేస్తాడని నమ్మకం. నేను శరీరం కాదు, నేను మంచి శరీరం కాదు, ఇది అందరికి వచ్చినట్టు నాకు రాదు, మీకు రాదు, వస్తాయి కదా, అందరికి వస్తాయి కదా. కానీ ఇప్పుడు ఏం చేశారు మీరు? అది లేనట్టుగా బతికావు కదా. మన భార్య ఇప్పుడు ఏం చేసావు? అది లేదన్నట్టు డాక్టర్ చెప్తాను, నాకేం బాగున్నాను, ఎందుకు తొందరగా పంపితే పరిచయం బాగున్నాను. నీకు బాగలేదని డాక్టర్ చెప్తానమ్మా, నీకు ఆల్రెడీ ఇంకా పాయింట్లు ఉన్నాయమ్మా, తగ్గలేదు జ్వరం అంటే, లేదే నేను కావాలని చూడు, లేదు తిరుగుతున్నాను, అన్నం ఎంత తింటున్నాను, నేను అట్టు తిరిగి తింటున్నా అంటే అదేది నీ నమ్మకం. నా దేవుడి మహిమార్థమే నేను పోతాను, బయటకు పోతాను, నాకేమీ కాదు, అది నమ్మకం. కానీ ఇంత దాన్ని చూసి మనం ఎంత భయపడమంటే మనకు దేవుడి మీద నమ్మకం లేదని. అందుకే ఏం చెప్తున్నారు తెలుసా? నా కుమారుని మహిమార్థమై మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తాను. ఇప్పుడు మన కుటుంబంలో భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉండాలి, ఇద్దరు ప్రేమతో ఉండాలి. దేని కొరకు ఉండాలంటే, నేను నా భార్యకి ఏ కష్టాలు రాకుండా ఉంటే మేమిద్దరము నీ పరిచర్యలు ఉంటామంటే కష్టాలు వస్తాయా, బాధలు ఉంటాయా? కానీ బాగుపడిన తర్వాత భార్య ఏమో ఒక పక్క సెల్ ఫోన్ తీసుకుని ఒక పక్క టీవీ పెట్టుకుని ఆ పక్క కూర్చుంటే, భర్త ఏమో ఒక పక్క వాళ్ళ సినిమాలు చూస్తుంటే, వీళ్ళకి ఎందుకు ఉండాలి అన్యోన్యత? నాకు అర్థం కాదా? వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి సఖ్యత? వద్దు, వీళ్ళు నా మహిమ నిమిత్తం లేరు, అందుకే ఈ బాధల్లో వాళ్ళు పడిపోతారు. అందుకే నేను చెప్తాను బాగానండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి. అంటే మనలో యేసు ప్రభు వాక్యం ఉంటే మనం ఏది అడగాలి అది అడుగుతాం, ఏది అడగాలి అది అడుగుతాం, ఏది పెడితే అది అడగం. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ కొరకు మీకు అందరికి అర్థం కావడం చెప్తాను. మన ప్రాంతంలో ఉన్నారు కదమ్మా, పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అందరం పొలం పనులు చేసుకునే వాళ్ళు, అందరం పొలం వేస్తుంటాం. మీరు మిర్చి అని పొగాకని వేస్తా ఉన్నాం కదా. మిర్చి వేసేటప్పుడు మనము ఆ యొక్క అంటే మిర్చి యార్డ్ ఉంటుంది కదా, ఆ యార్డ్ లో ఉన్నటువంటి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం పెట్టుబడికని. ఎంత తెచ్చుకుంటాం? 1,50,000 తెచ్చుకుంటాం. దేనికోసం ఇచ్చాడు ఆయన మనకు? మిరగాయలు పండించుకొని వాళ్ళు బాగా పండిన తర్వాత మళ్ళా నాకు తెచ్చిస్తే ఈ అప్పు తీర్చుకోవాలని ఈ ₹1,00,000 తెచ్చుకొని తిని తాగి తందనాలు ఆడి మిరగాయలు పండియలేదు అనుకోండి, వచ్చే సంవత్సరం పోతుందా? ఇప్పుడు మంది కూడా అలాగనే దేవుడిని అడిగా ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవట్టే ఈసారి ప్రార్థన చేస్తే జరగదు. ఈసారి ప్రార్థన ఏంటి జరగలేదు, నేను అంత బాగా ప్రార్థన ఇచ్చినప్పుడు నువ్వు దేనికోసం ఉపయోగించావు దాన్ని? ఏ రోజు నాగా లేకుండా రోజు పని ఇవ్వమన్నావు దేవుణ్ణి, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేనికి ఉపయోగించుకున్నావు? అది నీ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటే అప్పుడెప్పుడు అంటాయి ఏంది మధ్య పని దొరకట్లేదు అంటే ఎందుకుంటుంది? ఇంకా ఆయన ఇచ్చినప్పుడు ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతకాలి, ఆయన మహిమ కొరకు ఉండాలి, ఆయన మహిమ రాజ్యం కొరకు బ్రతకాలి. ఇచ్చిన తర్వాత నీ స్వార్థం కోసం ఉపయోగించుకుంటే నీకు నష్టమే వస్తాయి. ఆరోగ్యం ఇచ్చాడు, నాకు కాదనట్లేదు, నాకు ఆరోగ్యం ఇచ్చాడని నేను శుభ్రంగా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే నాకెందుకు ఇతర ఆరోగ్యం? ఇతరమ్మా
మీరు చూస్తున్నారు కదా, మన వారంలో 6 రోజులు 7 రోజులు వారానికి, 7 రోజులలో ఒక్క సోమవారం తప్ప 6 రోజులు నీకు కుదిరినప్పుడు నేనైతే పోవాలి తప్పదు. ఎందుకయ్యా 6 రోజులు పోతున్నావు, వారానికి ఒకసారి ప్రార్థన చేస్తే చాలని అందరూ అడుగుతారు. నాకు ఆరోగ్యం ఇచ్చింది దేనికి దేవుడు? రోజు ప్రార్థన పోమని. మరి ఆరోగ్యం తీసుకుని నా ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఇంకోసారి కొడితే 4 రోజులు లేని మనసాన్ని పెడితే. ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఆరోగ్యం ఆయన పని కోసం ఉపయోగించాలి. అలాగనే మనకు బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ ప్రదేశంలో దేవుని సువార్త అందించాలని ఆశ కలిగి ఉన్నాం. దాని కొరకు సాకారంలో ఉన్నారు. ఈ ప్రాంతంలో వాళ్ళు సాకారం చేస్తున్నారు. కానీ మనకేముండాలి? ఈ ప్రాంతం మీద ఒక తపన ఉండాలి. మీరు ఏది అడుగుతారో అది ఆయన ఇస్తాడు. అంటే ఇప్పుడు ప్రార్థన చేశాను, నేను చాలాసార్లు చెప్తుంటాను ప్రదేశాలకు పోయినప్పుడు అందరూ అంటారు, ఆ ప్రదేశంలో కొంతమంది అంటారు వీళ్ళు ఎంత చెప్పినా మారని. నేనేం చెప్తాను తెలుసు, మీరేం వింటారు కదా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ఇప్పుడు చేసిన దానికి మనం చచ్చిపోయినాక వీళ్ళు మారతారని చెప్తాం. అట్ట కుదిరిద్దంటే నమ్మకం లేకుండా విత్తనాలు వేయటం వేస్ట్. కంది గింజలు ఉంటాయి, అందరు కంది వేస్తుంటారు. ఏది ఒక 10 కేజీలు 20 కేజీలు తీసుకొని ట్రాక్టర్ల మీద ఎక్కి గొర్రెలను గుంటగొలను తీసుకొని వెళ్ళిపోతుంటారు, వేస్తుంటారు విత్తనాలు. వేసేవాళ్ళు ఈ పండవలే ఈ మొలవలని ఇసుక్కొని వేస్తుంటే ఏమంటాడు ఆయన? అయ్ బతిలేదన్న అసలు నువ్వు రమ్మని బా ముందు. నీకే నమ్మకం లేకపోతే ఏం పండుతాయి? విత్తనాలు ఎత్తుతున్న మనకే నమ్మకం లేకపోతే ఎప్పుడు పండుతాయి పంట? కాబట్టి నమ్మితేనే ఎండైనా వానైనా బాగా లేకపోయినా కూడా విత్తనాలు వేస్తావు కదమ్మా. నమ్మితే ఎందుకు? రేపు అందరూ పంట కోసుకునేటప్పుడు నేనేం కొయ్యాలి? అందుకని ఇప్పుడు బాగలేదని ఒక పూట పండుకుంటే విత్తనాలు ఊరేస్తారు. నేను బాగా లేకపోయినప్పుడు విత్తనాలు ఎత్తే రేపు అందరూ పంట కొట్టేసేటప్పుడు నేను కూడా పంట కోసుకుంటాను. ఇది దేవుడు అడగమన్నది. కాబట్టి ఇప్పుడు మనందరం చెప్తున్నాం, మీరు అడిగేది ఏది కూడా పొంది ఉన్నామని నమ్మి అడగండి. పొంది ఉన్నామని నమ్మండి. ఇప్పుడు మీకు ఏదైనా ఇంట్లో సమస్య ఉందమ్మా, మీకు సమస్య ఉందనుకోండి, మీరిద్దరు ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు కూర్చొని ఏకీభవించి దేవుడి సమస్య తీర్చాడని నమ్మి ప్రార్థన చేయండి. అది తొందరలోనే తెరవకపోతే. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అంత నమ్మకం లేకపోతే మనకెందుకు ఏం వదిలిపెట్టుకుని ఇంటికి వచ్చిపోవాలి సువార్త చేస్తాం. ఎంతమంది లోకంలో వాళ్ళు ఎంతమంది మనం మొత్తం ఎన్నెన్నో మాట్లాడుతుంటారు అక్కడ కూర్చొని, అయినా వాళ్ళు అందరూ అంటున్నా మనం ఎందుకు పని చేస్తున్నాం? ఖచ్చితంగా ప్రతిఫలం దేవుడి. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, పెద్ద వాక్యం, చిన్న వాక్యం ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు అది ఏ సమస్య అయినా కూడా దేవుడు తీర్చాడని నమ్మి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు అది మీకు ఇచ్చి ఉంటాడు. అలాగ మనం చేసినప్పుడే దేవుడు మన అవసరాలు అక్కర్లు తీర్చి మనల్ని కూడా ప్రయోజకులుగా మారుస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచడం.